ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఫ్రెండ్ వస్తా అన్నాడు, వెయిట్ చేద్దాం. ఫ్రెండ్ కాల్, ఇప్పుడే వస్తా. ఓకే. హలో. రేయ్ దేవాని బే రమ్మన్నావు కదా, వచ్చాను. ఊరుకో, నేను చెప్పగానే దేవా రావడం ఏంటి? రేయ్ నిజంగానే వచ్చాను రా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు బే. పిలువగానే రావడానికి దేవగాడు బేవర్స్ అనుకున్నావు బే. రేయ్ ఆగరా. రేయ్ ఎక్కడున్నావు? దేవాన్ని వచ్చాను, రారా బయటికి. అసలు ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు? రేయ్ రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? చెప్పురా. రేయ్ రేయ్, ఏం చేస్తున్నావురా? చెప్పురా, అసలు ఎవడ్రా నువ్వు? 10 నెలల క్రితం ఒక రాత్రి వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఒక బస్సు బయలుదేరింది. అందులో 2, దీప్తి, సత్య. అసలు ఎవడ్రా నువ్వు? సత్య నొప్పిగా ఉందా? ఇంతమందిని చంపిన నీకే ఇంత నొప్పిగా ఉంటే ప్రేమించడం తప్ప ఏమీ తెలియదురా అమ్మాయికి. ఇంకా ఆ అమ్మాయి ఎంత అనుభవించుంటుందో నాకు కొరకు. మాట్లాడరా. దేవా ఎక్కడున్నావు? నన్ను చెప్పేస్తున్నాడన్నా. ఎవడు వాడు? రాయ్, దేవా ఎక్కడున్నాడో కనుక్కోండ్రా. ప్లీజ్. ఆ రోజు దీప్తిని వదిలేమని ఇలాగే అడిగాన్రా, విన్నావా? ప్లీజ్ చంపొద్దు. ఇన్నాళ్ళు చంపడం ఎంజాయ్ చేశావు, ఇప్పుడు నీ చావుని ఎంజాయ్ చేయి. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. ఈడెవ్వడో కానీ పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఖర్చుతో చంపేశారు. టూ మచ్ కాదా ఇది? ఇప్పుడు చంపడానికి కూడా కరెంట్ వాడేస్తే ఎలాగయ్యా? అసలే జనాలు పవర్ కట్స్తో చచ్చిపోతుంటాయి. ఏంటి సురేష్ గారు, ఎనీ క్లూజ్? నో సార్. ఏసీపీ ఏం జరిగింది? నీకు తెలియదు ఏముంది వీరు? ఎలాంటి క్లూ లేకుండా కొంతమంది ఇలాంటి పనులు బాగా పద్ధతిగా చేస్తారు. నీలాగే ఇది చేసిన వాడు కూడా అంతే, చాలా పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాడు. ఒక్క క్లూ మాత్రం వదిలాడు. ఏంటది? జస్ట్ ఒక కత్తిపోటుకో బుల్లెట్కో పోయేవాడిని ఇక్కడే నరకం చూపించి మరీ చంపాడంటే వాడి బాడీ బ్లడ్తో కాదు, పగతో రన్ అవుతోంది. హలో. రే, చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏ అర్థం కావట్లేదురా, పిచ్చిక్కిపోతుంది. తన్ని చూడకపోతే
చచ్చిపోతాను రా. దానికి ఇంకా టైం ఉందిలే అన్నా, అప్పటి వరకు ఎంజాయ్ చేయి. Come in. ఏంటి? నమస్కారం సార్. మిస్సింగ్ కేసు సార్. నాకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి 10 రోజులుగా కనిపించట్లేదు. ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదన్నావు? 10 రోజుల నుంచి సార్. 10 రోజులేంట్రా? ఎప్పుడు? ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. చెప్పు. 10 నెలల క్రితం మనం బస్సులో వేసేసామే, దీప్తి, సత్య. దాని గురించి ఇప్పుడెందుకు? ఆ దీప్తి 10 రోజులుగా కనిపించట్లేదని వాడెవడో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు బాయ్. 10 రోజులా? రే రే రై, వాడిని అక్కడే ఆపు. వాడు నాకు కావాలి. రాయ్ రాయ్, ఆగో, ఆగరా. బాడీని కిందకి దించండి. ఏం జరిగింది ఇక్కడ? ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు ఏం జరిగిందో చూడలేదా? ఏయ్, మూవ్. అక్కడేం జరిగిందో చూసావా? అందుకే కదా సార్ చేయెత్తింది. ఏయ్, ఆగో. ఏయ్, ఎవడ్రా నువ్వు? సత్య. సత్య. గుర్తున్నానా? వద్దు, నన్ను చంపొద్దు, నేను పోలీసు. తప్పు జరగకుండా చూసేవాడేరా పోలీస్. ప్లీజ్. నీలా తప్పుడు నా కొడుకు కాదు. హ్యాపీ జర్నీ. వాడిని చూస్తే గుర్తుపడతావా? ఈజీగా గుర్తుపడతాను. క్యారికేచర్ ఆర్టిస్ట్ని పిలవండి. వాడు ఎలా ఉంటాడో చెప్పు. ఆ లెఫ్ట్ కన్ను కొంచెం చిన్నగా ఉండాలి.
అయిపోయింది సార్. వీడేనా? ఖచ్చితంగా వీడే. మళ్ళీ ఈ కేసులో ఏ అవసరం ఉన్నా నేను పిలుస్తాను. షూర్. ఏయ్, ఫీచర్స్ అన్ని ఇంత కరెక్ట్గా ఇలా చెప్పావు? మర్చిపోయే మొహం కాదు సార్, అది చాలా దగ్గర నుంచి చూశాను. ఏంటి ఏసీపీ ఇలా వచ్చావు? ఇన్స్పెక్టర్ శ్రవణ్ చనిపోయాడు. యాక్చువల్లీ ఈ హత్య కూడా నీకు సంబంధించిందే. నాతో చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు ఏసీపీ. సెలబ్రిటీవి కదా. బై ద వే, వీటిని ఏమైనా గుర్తుపడతావా చూడు. రాంగ్ టైంలో కలిసేవరా. వీడు నాకు తెలీదు. నాకు తెలుసు. నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు అంటున్నాను. పెట్టుకో. నాకన్నా ఎక్కువగా ఇది నీకే అవసరం. ఇన్స్పెక్టర్ ఫోటో మీద 2 ఉందంటే దేవా 1 కదా. టేక్ కేర్ వీరు. రేయ్, వీడింకా బతికే ఉన్నాడు, తీసుకురండ్రా. సత్య ఎక్కడా? కళ్ళు దుబ్బయ్యా. ఇట్స్ మీ. నేను అడుగుతున్నది సత్య గురించి బే. నేను చెప్పేది సత్య గురించేరా. ఇట్స్ మీ. వై ఆర్ యు మిస్ హ్యాండ్లింగ్ మీ? రేయ్, ఆ ఇల్లు ఎవరిదిరా? ఇట్స్ మై ఓన్ హౌస్. అది నా సొంత ఇల్లు. 10 months నుంచి ఖాళీగా ఉందని నేనే కబ్జా చేశా. ప్రామిస్? వీడెక్కడ్రా? ఈయనెవరు సార్? ఆ ఇంట్లో ఇంకెవరుంటారా? వీళ్ళ మనుషులు వేసేవాడు నాతోనే ఉన్నాడని తెలిస్తే నన్ను కూడా వేసేస్తారు బాబోయ్. ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటాను. ఏక్దా సింగిల్. స్టిల్ బ్యాచిలర్ ఏనా? రే, వీడు కాదు. ఆ ఏసీపీకి వీడు గుర్తులు చెప్పాడే, ఆణ్ణి తీసుకురండి. అన్నా, వాడిని తీసుకొచ్చాం. రమ్మను. వీడెవడో? మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా. సూపర్ సార్, సూపర్. పిలిచారా అన్న? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడుగాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్. ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయనది అన్నట్టే. రై, నోర్ముయ్. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్లో నేను ఒక్కడిని అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాడీడు? నీ కళ్ళల్లో భయం చూస్తా అన్నాడు. వాడి అంచనా తప్పు కాలేదన్నా. భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాయ్, వీడు నాకు కావాలి. వీడెప్పుడు ఎక్కడ ఎలా కనపడినా నాకు చెప్పు. వాడిని చూడాలన్నా చూడగానే చెప్పాలన్నా నేను నీ పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వేసేది నిన్నే. ఏంటి అని వాడన్నాడన్నా. ఏం నటిస్తున్నావురా? అబ్బూ. వస్తానన్నా.
సార్ నేను కూడా వీడిని చూశాను సార్. ఎక్కడ్రా? ఈ ఫోటోలో సార్. వీడు మన మాట్లాడగానే అన్నయ్య చూసుకుంటాడులే. అజ్జు, ఏంటి? వీరూభాయికి నచ్చిన అమ్మాయి దొరికింది. ఎక్కడ? రోడ్డు దాడుతోంది. రేయ్, నన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయిరా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి మ్యాటర్ తెలిస్తే తమ్ముడని కూడా చూడడరా, చంపేస్తాడ్రా. తెలుస్తూనే కదా. ఐ మీన్ ఈ అమ్మాయి మ్యాటర్ నువ్వు చెప్తేనే కానీ మీ అన్నయ్యకి తెలియదుగా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, తర్వాత నేను చూసుకుంటా. రేయ్, ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా. హలో అన్నా, దేవా మనిషిని. ఎవరు? అదే అన్నా, నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఫోన్ చేశానే. చెప్పు. నీకోసమని అమ్మాయిని వెతికితే నీ తమ్ముడు తగులుకున్నాడేంటన్నా? రేయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నమ్మవని తెలుసన్నా. ఫోన్ పెట్టే, ఫొటోస్ పంపిస్తా. రేయ్, దేవా మనిషి ఎవడో ఫోన్ చేశాడు కదా, అమ్మాయి దొరికిందని. అన్నది ఫేక్ కాలన్నా, ఆ అమ్మాయి లేదన్నా. ఆ సంగతి నేను చూసుకుంటాను, సరేనా? షిట్! అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా, వదలడు. భయపడితే అవుతే బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? రై, అసలు ఏం తెలుసురా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏసేస్తా. ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతకాలరా? అన్నయ్యకి భయపడి నేను అమ్మాయిని వదిలేస్తే నేను ప్రేమించిన అమ్మాయి పోతే, అదే వీరుబాయిని వేసేస్తే నాకు 2 మిగులుతాయి. ఒకటి నా దిల్ కి ధడ్కన్ మేరీ జాన్, రెండోది వీరుబాయి పొజిషన్. రాయ్ రాయ్, అన్నా, మిగిలేది నీకు కాదు బే, నాకు. సారీ అన్నయ్య. అన్నయ్య, నాకు ఆ అమ్మాయి నచ్చింది అని నాతో చెప్పుంటే నీకోసం 10 మందినైనా వదిలేస్తుండేవాణ్ణి కదరా. ఒక్క ఆడదాని కోసం చంపాలనుకున్నావా? ఒక్కసారి నన్ను చంపాలని ఆలోచన వచ్చాక అది చావదురా. ఆ ఆలోచన చావాలంటే నువ్వు చావాలి. వద్దన్నయ్య, అన్నయ్య రేయ్, అన్నా, తీసుకెళ్ళండి రా వీణ్ణి. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్. సారీ అన్నయ్య, అన్నయ్య ఇంకెప్పుడు చేయను అన్నయ్య, అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య. నానా, చెప్పన్నా. ఏ క్షణంలోనైనా నా తమ్ముడు బతకాలన్నా కనిపించొచ్చు, ఆడు బతకూడదు. మీ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి
అన్నా దేవా మనిషిని అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే, ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే. వాడు నిన్ను చంపేదాకా తీసుకొచ్చింది నేనే, వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడని నీతో చెప్పింది కూడా నేనే. ఇప్పుడు నీ తమ్ముడిని నేను చంపట్లేదు, నువ్వే చంపుకుంటున్నావు. కుదిరితే వెళ్ళి కాపాడుకో. currently switched off. Number ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చంపదు ప్లీజ్ రా. తమ్ముడు 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 అజయ్ అజయ్ మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ చావుని ఆపలేక వాళ్ళని కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? తమ్ముంటే ముందుకు రారా. ఇక మిగిలింది నువ్వే. వస్తున్నా. వెతకండి.